Explore Hyderabad exclusive temple jewelry exhibition Nakshi Mela at Varahi Silver Jewelry KPHP. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కృష్ణవేణి. ఒక్కొక్క రాశి వారికి వాళ్ళ జీవితంలో ఉన్న అడ్డంకులు అవి ఏ రకంగా అయినా ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, విద్య, ఉద్యోగం, వివాహం, సంతానం ఇలా ఏదో ఒక సమస్యతో మనిషి జీవితంలో బాధపడుతూనే ఉంటాం కదా. వాళ్ళు లక్షలు పెట్టి రెమెడీస్ చేసుకోలేరు. చాలా మంది దగ్గర తిరిగి తిరిగి అలసిపోయి ఉంటారు. ఫ్రీగా ఏదో మనకు ఉన్న దాంట్లో మనం ఇంట్లో పూజ చేసుకోవడమా, లేదా ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్తే మనకి ప్రాబ్లంకి సొల్యూషన్ దొరికితే బాగుండని ఎదురు చూస్తూ ఉంటాం. అలా మేషరాశి వారి జీవితంలో వాళ్ళు ఏ దేవాలయానికి వెళ్ళడం వల్ల వాళ్ళ జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగి జీవితం అభ్యున్నతి వైపు వెళ్తుందనే విషయాన్ని తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష శాస్త్రవేత్త సత్య తుమ్మలపల్లి గారు గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్తే అండి. గురుగారు, ఇప్పుడు ఈ ఖర్చులు పెట్టి పెట్టి తిరిగి తిరిగి ఒక దశలో అలసిపోతారు. మొన్నే ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్ చూసాను నేను. ఎక్కువ గుళ్ళకి వెళ్తే నాస్తికుడు అయిపోతున్నాను అని. దానికి లక్షల లేఖలు వచ్చాయి. అంటే అంత విసిగెత్తిపోతున్నారు జనాలు. దీనికి కొంత మోసం జరగడం వల్ల కూడా ఆ పరిస్థితి వచ్చింది. జెన్యూన్ గా మన ధర్మంలో అనేక సొల్యూషన్స్ చాలా ఈజీగా డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా అవుతుంది కదా. మేషరాశి వారు వాళ్ళు ఏ దేవాలయానికి వెళ్తే వాళ్ళకి శ్రేష్టం? ఓకేనండి. ముఖ్యంగా మేషరాశి కోసం మనం మాట్లాడుకుంటే మేషరాశికి అధిపతి కుజుడండి. కుజుడు ఆయన ఉచ్చంలో ఉన్నంత వరకు వీళ్ళకి పండింది పంటే. లైక్ మనం గోచార రీత్యా కొన్నిసార్లు మార్పులు జరుగుతుంటాయి. సో ఆ టైంలో మాత్రం కొన్ని ఇబ్బందులు తప్పవు. ఏ రాశికి తప్పవు, అందులో మేషరాశి కూడా ఒకటే. సో మనం ముఖ్యంగా చూసుకుంటే ఈ మేషరాశి వారు దర్శించుకోవాల్సిన పుణ్యక్షేత్రం ఏదన్నా ఉంది అంటే కనుక ఒకటి త్రయంబకేశ్వరం. మోస్ట్ పవర్ఫుల్. మనకి ఎలా చెప్పాలంటే దాన్ని మించిన టెంపుల్ లేదని చెప్తా మేషరాశి వాళ్ళ కోసం. ముఖ్యంగా ఈ త్రయంబకేశ్వరం దర్శనం చేసుకుంటాం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకున్న లైక్ వాళ్ళు మెయిన్ మనం మేషరాశి కుజుడు అని మాట్లాడుకుంటే వచ్చేది ఏంటంటే వాళ్ళకి గైడెన్స్. లైక్ చూడండి వాళ్ళు ఎలా ఉంటారంటే కమైండర్స్, గైడర్స్. లైక్ వాళ్ళకి ప్రతి దాంట్లో ముందు ఉండాలని ఒక జయంతో ఉంటారు వాళ్ళు. చూడండి 100 మంది ఉంటే 100 మందిలో ముందు అడిగేసేవాడు మేషరాశి వాడే. లైక్ కుజుడు అలా నడిపిస్తాడు వాళ్ళని. వాళ్ళు తట్టుకోలేనిది అవమానం. అసలు అవమానం తట్టుకోలేరు వాళ్ళు. ఎందుకంటే కమైండర్ పోస్ట్ నుంచి డౌన్ అవ్వాలంటే వాళ్ళు అవ్వలేరు. సో ఎవరైతే గోచార రీత్యా కుజుడు వల్ల ఇబ్బంది పడుతున్నారో ఆ రాశులు వాళ్ళు కానివ్వండి, ముఖ్యంగా మన మేషరాశి కానివ్వండి, వీళ్ళు ముఖ్యంగా దర్శించుకోవాల్సిన క్షేత్రం వచ్చేసి త్రయంబకేశ్వరం. ఇక్కడ కనుక వీళ్ళు ఒక 3 రాత్రులు నిద్ర చేసి, ఒక 3 రాత్రులు ఖచ్చితంగా నిద్ర అయితే ఖచ్చితంగా 3 రాత్రులు అయితే చేయవలసిందే. త్రయంబకేశ్వరంలో 3 రాత్రులు నిద్ర చేసి వచ్చి వాళ్ళ స్వగ్రామం లైక్ ఎలా అంటే వాళ్ళ పుట్టిన ఏదైతే స్థలం ఉందో ఆ వాళ్ళ సొంత ఊరిలో ఉన్న శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకుని ఒక 10 నుంచి 11 మందికి స్తోమత ఉన్న వాళ్ళు, స్తోమత లేని వాళ్ళ కోసం చూసుకుంటే 2 నుంచి 3 వరకు లైక్ వాళ్ళకి కొద్దిగా ఫుడ్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం వల్ల పులిహోర అయినా, నేను ఫుడ్ అంటానని చెప్పేసి మీరు పంచపక్ష ప్రమాణాలు పెట్టనవసరం లేదండి. నా వీడియోస్ లో నేను ప్రతిదానికి ఇలా ఫుడ్ రెమెడీస్ చెప్తారు. ఒకటే బాగా డబ్బులు ఉన్న వాళ్ళు చేసుకుని, ఒకటే నిరుపేదలు కూడా చేసుకుని. అవునండి. సో నేను దానికోసం మళ్ళీ మీకు చెప్తున్నానండి, మీ స్తోమత తగినట్టండి. మీరు క్వార్టర్ రైస్ తో పెట్టినా దేవుడు ఏం అడగడండి నువ్వు నా క్వార్టర్ రైస్ పెట్టావని చెప్పేసి. సో దానికోసం మీకున్న స్తోమతలో మీరు పరమాన్నం పెట్టుకున్నా పర్వాలేదు, దద్దోజనం పెట్టుకున్నా పర్వాలేదు, పులిహార పెట్టుకున్నా పర్వాలేదు. లైక్ ఏదో ఒక ప్రసాదం అన్నది కొంతమందికి మీరు పెట్టుకోండి. దీనివల్ల ఏమవుతుందంటే ఆ పుణ్యంతో పాటు ఈ పుణ్యం కూడా కలిసి వస్తుంది. సో ఇంకొకటి అండి, చాలా మందికి అనుకోవచ్చు త్రయంబకేశ్వరం వెళ్ళలేని వాళ్ళు ఉంటారు, వృద్ధులు ఉంటారు, ముఖ్యంగా ఏజ్ అయిపోయిన వాళ్ళు ఉంటారు, హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఉంటారు. ఇలా చాలా మంది పాపం అంతవరకు వెళ్ళి ఇన్వెస్ట్ చేయని వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళందరికీ కోసం చక్కని టెంపుల్ ఉందండి. మనకి కుండలేశ్వరం అని చెప్పేసి ఉందండి. కుండలేశ్వరం? అవునండి, మనకి ఈస్ట్ గోదావరిలో ఉందండి కుండలేశ్వరం అనేది. ఆ టెంపుల్ కూడా సేమ్ ఈక్వల్ టు రిజల్ట్ అయితే ఇస్తుంది. ఇది మేషరాశితో పాటు వృశ్చిక రాశి వారు కూడా సూటబుల్ టెంపుల్ అండి. ఈశ్వర్ టెంపుల్ అండి. ఇది కూడా మనకి చూడండి, మనం దూరపు కొండలు నునుపైన ఒకటి చెప్పుకుంటాం కదా. లైక్ నాది నేను కూడా చెప్తున్నా, నేను అక్కడ వరకు త్రయంబకేశ్వరం అనేది కూడా చెప్పాను, దాంతో పాటు ఇది కూడా చెప్తున్నా. ఎందుకంటే ఎఫెక్ట్ పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా బెస్ట్ రిజల్ట్స్ వచ్చేది కుండలేశ్వరం. ఎటువంటి ఇబ్బంది లేదు. మీరు ఖచ్చితంగా మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది నిస్వార్థంగా కోరుకోండి అంతే. అక్కడికి వెళ్ళి కుండలేశ్వరుణ్ణి ఏం అవసరం లేదండి, మీరు పంచామృతాలతో అభిషేకం చేయకండి శివుడికి, ఆయన అడగలేదు. ఒక జలంతో చేయండి చాలు.
మీరేదైతే అనుకుంటారో, మీ మనసులో ఏదైతే బాధ అనుకుంటున్నారో, హ్మ్. ఆ బాధని చెప్పి ఆయనకి అభిషేకం చేయండి. ఓకే. ఆ నీళ్ళు ఎలా జారుతాయో మీ బాధలు కూడా అలా జారిపోతాయి. ఓకే. అంటే అవునండి. వెళ్ళగలిగితే త్రయంబకేశ్వరం వెళ్ళొచ్చు. అవునండి. లేదంటే ఈస్ట్ గోదావరిలో ఉన్న కుండలేశ్వరం కుండలేశ్వరానికి ఆలయం. వెళ్ళొచ్చండి. ఓకే. అక్కడ శివాలయం పురాతనమైందేనా గురువుగారు? పురాతనమైందేనండి. అది ఓహ్! స్వయంభూదే. ఎటువంటి ఇబ్బందైతే లేదు. చాలా ఓకే. మంచి రిజల్ట్స్‌ని అక్కడ చూసిన వాళ్ళున్నారు. ఓకే. ముఖ్యంగా ఆరోగ్య సమస్యల కోసం వస్తే గనక ఈ బ్లడ్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, కుజులు ఆల్‌మోస్ట్ తీసుకొచ్చేయి ఓహ్! బ్లడ్‌కి రక్తానికి రిలేటెడే తీసుకొస్తాడాయన. సంబంధించినవుంటాయి. బ్లడ్‌కి తీసుకొస్తారు. బ్యాక్ బోన్‌కి కూడా తీసుకొస్తారు కొన్ని కొన్ని సందర్భాల్లో. ఓకే. సో, ఇవి ఎవరైతే ఆర్థరైటిస్ కానీ, లైక్ ఇలా బ్లడ్ ఇన్ఫెక్షన్స్‌తో బాధపడుతున్నారో, ఆళ్ళ ఫైనల్ స్టేజ్‌కి వెళ్ళిపోయినోళ్ళు త్రయంబకేశ్వరం దాకా వెళ్ళలేరు. వెళ్ళలేరు. ఆర్థరైటిస్ ఉన్నవాళ్ళు నడవలేరు. ఒక మనిషి ఖచ్చితంగా సపోర్ట్ ఉండాలి ఉండాలి. వాళ్ళకి. సో, దానికోసం మన కుండలేశ్వరం అనేది దగ్గరలోనే ఉంది. మన ఆంధ్ర ఈస్ట్ గోదావరిలోనే ఉంది కాబట్టి అక్కడికి వెళ్లి దర్శనం మ్యాప్స్‌లో చేసుకోవచ్చు. సెర్చ్ చేస్తే దొరికేస్తుంది. ఖచ్చితంగానండి. గూగుల్ మ్యాప్స్‌లో మనకి అవైలబుల్ లొకేషన్ ఉంటది. ఇష్యూ ఓకే. లేదు. అలాగే గురువుగారు కుండలేశ్వరం వెళ్ళాలన్నా, త్రయంబకేశ్వర ఆలయం వెళ్ళాలన్నా కొన్ని నియమాలు పాటించాలి. ఎలా అవునండి. ప్రయాణం చేయాలి? ఏంటి ఒక్కసారి వాళ్ళు ఎలా అవునండి. ఉండాలి? ఓకేనండి. ముఖ్యంగా ఈ కొండలేశ్వరం అనుకోండి, త్రయంబకేశ్వరం కానివ్వండి, మీరు ఖచ్చితంగా ఒక మంచి రిజల్ట్ పొందాలనుకునేవారు ఏం చేస్తారంటే, పౌర్ణమి రోజు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. హుహు. పౌర్ణమి, అమావాస్య లైక్ ఎలాగంటే పాడ్యమి కూడా చెప్తాము. బట్ ఏంటంటే అమావాస్య, పాడ్యం పనికిరాదు. పౌర్ణమి, పాడ్యం కూడా కలిసొస్తది. ఓకే. ఆ ఇష్యూ లేదండి. హ్మ్. ఆ 2 రోజుల్లో ఏ రోజన్నా సరే మీరు వెళ్లి ఈ 2 దర్శనాలు చేసుకోవచ్చు. ఓకే. కుండలేశ్వరం కానివ్వండి, త్రయంబకేశ్వరం కానివ్వండి. ఓకే. ఇంకా ప్రయాణం ఒక పూట ఉపవాసం ఉంటారు. కొంతమంది అంత ప్రయాణం ఉపవాసం ఉండి హ్మ్. కళ్ళు తిరుగుతుంటాయి. అంటే అప్పుడు దేవుడి మీద చిత్తం ఉండదు. నీరసంతో సగం మనకేం అర్థం కాని అవునండి. పరిస్థితి ఉంటుంది. వాళ్ళకి ఆహార నియమాలేంటి? అసల ఎటువంటి నియమాలు తీసుకోవద్దండి. నేను హ్మ్. చెప్తున్నా ఏ పుణ్యక్షేత్రానికెళ్ళినా మనం స్ట్రాంగ్‌గా ఉండగలిగితే కానీ, ఆ దర్శనం మనం స్ట్రాంగ్‌గా తీసుకోలేము. హ్మ్. సో, అక్కడికి వెళ్ళాక మీరు దర్శనం అయ్యేంత వరకు ఉపవాసం ఉండండి. మీరు జర్నీలో మీకు ఆహారం తీసుకోండి. నాన్ వెజ్ అనేది తీసుకోకండి. ఓకే. ముఖ్యంగా ఇంటి దగ్గర బయలుదేరినప్పుడే ఒకసారి తల స్నానం చేసి బయలుదేరండి. ఓహ్! ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే చిరికిన దుస్తులు ఎట్టి పరిస్థితుల్లో కట్టకండి. చిరిగిపోయిన దుస్తులు దుస్తులు కట్టొద్దు. అస్సలు కట్టకూడదండి. ఓకే. సో, ఈ 2 రెమెడీస్ మీరు ఫాలో అవ్వండి సరిపోద్ది. హ్మ్. ఏంటంటే మీరు ప్రయాణంలో ఆహారం తీసుకోండి. దిగిన రోజు మాత్రం దర్శనం అయ్యే వరకు ఎటువంటి ఆహారం తీసుకోకండి. హ్మ్. ఒకవేళ ఓపిక ఉన్నవాళ్ళు మంచినీళ్ళు కూడా ముట్టుకోకండి. ఓకే. ఓపిక ఉన్నవాళ్ళే. ఓపిక ఉన్నవాళ్ళు అంటే మాత్రమే. అభిషేకం ఉదయమే అయిపోతుంది గనక అయిపోతుందండి. బెటరే ఉంటుంది. అంటే ఒక బెటరే 2, 3 ఉంటుందండి. గంటలు ఉపవాసం ఉంటే సరిపోతుంది. సరిపోతుందండి. తర్వాత గురువుగారు ఇప్పుడు సాధారణంగా మెనోపాజ్ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి కూడా కుజ లింక్ ఉంటుంటుంది చాలా. అవునండి. అలాంటి వాళ్ళు వెళ్ళకూడదు. అవునండి. అయితే పెద్దలు ఏం చెప్తారు 4, 5 రోజులు దాటిన తర్వాత 6వ రోజు ఇంకా తప్పుండదు. అవునండి. అంటే ఇప్పుడు ఆడవాళ్ళు చాలా మంది చూస్తూ ఉంటారు. వాళ్ళకు నెలలో 10, 15 రోజులు మెనోపాజ్ ఆ మూవ్‌మెంట్‌లో వాళ్ళు అవును. ఖచ్చితంగా రక్తస్రావంలో బాధపడుతుంటారు. అవునండి. 5వ రోజు వెళ్ళొచ్చని కొందరంటారు. 6వ రోజు అవునండి. వెళ్ళొచ్చని. అవును. ఆడవాళ్ళేమో భయపడతారు. ఇలా ఎలా వెళ్తాము? 7 8 వెళ్ళలేమని. అవును. వాళ్ళ తరపున భర్తలు చేయొచ్చా? భర్తల కన్నా ఒకవేళ అలా లైక్ ఎలా అంటే మీకు ఇప్పుడు తల్లికి కూతురుందంటే కూతురు వెళ్ళొచ్చండి. ఓకే. కూతురు వెళ్ళొచ్చు. ఆ ఇష్యూ ఏం లేదండి. హ్మ్. లేదు అనుకుంటే ఇప్పుడు ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళ తల్లిగారు వెళ్ళొచ్చు, కూతురు వెళ్ళొచ్చు. ఓహో! కూతురుకి బాధ ఉంటే తల్లి వెళ్ళొచ్చు. తల్లి తల్లికి బాధ వెళ్ళొచ్చు. ఉంటే కూతురు కూతురు వెళ్ళొచ్చు. వెళ్ళొచ్చండి. ఆ సమస్య ఓకే. లేదండి. ఓకే. తల్లి లేని వారి పరిస్థితి? తల్లి లేని వారి పరిస్థితి వచ్చేసి భర్త అనేది లైక్ ఏంటంటే భర్త వెళ్లి చెయ్యాలి అని అనుకుంటే కనుక మరి కొన్ని జాగ్రత్తలైతే తీసుకోవాల్సిందండి భర్త కూడా. హ్మ్. అంటే లైక్ ఇప్పుడు ఆ భర్త వెళ్లి చేయాలనుకున్నప్పుడు రిజల్ట్ అనేది మనం అక్కడ ఇంకా ఎటువంటి ఇంటికి వెళ్ళకుండా ఒక టెంపుల్‌కెళ్లి దగ్గరలో ఏదన్నా బంధువుల ఇల్లున్నా అక్కడికి హ్మ్. వెళ్లి రావడం ఇలా మనం చూస్తుంటాం. హ్మ్. హ్మ్. లైక్ అలా కాకుండా ఇంకా దేవాలయానికెళ్లి దర్శించుకొని డైరెక్ట్ ఇంక ఇంటికే వచ్చి తొలి అడుగు గడప వాళ్ళ సొంత స్వగృహంలో మాత్రమే పెడితే పెట్టాలి. సో అలా దానివల్ల పెట్టుకుంటే ఓకే. కొద్దిగా రిజల్ట్ అనేది వీళ్ళకి కలుగుతుంది. ఉంటుంది. లేదంటే కూతురైనా తల్లి అయినా కూతురైనా తల్లైనా వెళ్లి రావచ్చు. ధన్యవాదాలు గురువు. నమస్తే అండి.